హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మానవాళిని చంపే భయంకర వైరస్ మళ్ళీ వచ్చింది అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆ వైరస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన విధ్వంసం సృష్టించింది. ఇది ఇప్పటి వరకు ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అయితే నేటికి ప్రజలు కరోనా మహమ్మారి కాలాన్ని గుర్తు తెచ్చుకుంటే భయపడుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ వైరస్ ఇప్పటికీ మన మధ్యలోనే ఉంది. అయితే ఎప్పటికప్పుడు దాని విభిన్న జాతులు, ఆరోగ్య నిపుణులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త రకం కరోనా ప్రజల్లో మరింత ఆందోళన పెంచింది. అయితే కోవిడ్-19 వేరియంటుల సమూహం ఇటీవల యునైటెడ్ స్టేట్స్లో ఆందోళన కలిగిస్తుంది. అయితే కరోనా ఈ కొత్త వేరియంట్కి శాస్త్రవేత్తలు ఫ్రెల్ట్ అని పేరు పెట్టారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదిగా చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వినాశనానికి కారణమైన కరోనా వైరస్ అదే జాతి ఒమిక్రాన్. ఇక భారతదేశంలో రెండవ కరోనా వేవ్కు ఒమిక్రాన్ కూడా కారణమైంది. ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తల ప్రకారం కరోనా ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తుంది. ఈ కొత్త జాతి పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ వేరియంట్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించవచ్చని భయపడుతున్నారు. ఇది మాత్రమే కాదు, బూస్టర్ డోసు తీసుకున్న తర్వాత కూడా ఈ స్ట్రెయిన్ మిమ్మల్ని పట్టుకోవచ్చని కూడా చెబుతున్నారు. దీని కారణంగా ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఇక కొత్త వేరియంట్ ఎక్కడ గుర్తించారు అంటే కరోనా ఈ కొత్త వైవిధ్యాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు వ్యర్థ జాలాలను పర్యవేక్షించడం ద్వారా కనుగొన్నారు. ఇక అమెరికన్ శాస్త్రవేత్త జే వెల్లెన్ ప్రకారం ప్రజలు ఈ కొత్త వేరియంట్ గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యర్థ జాలాలను పర్యవేక్షిస్తున్న తన బృందం కొన్ని నీటి నమూనాలలో కరోనా కొత్త వేరియంట్ను గుర్తించారని, ఆ తర్వాత తన ఆందోళన పెరిగిందని అతను చెప్పాడు. అయితే వేడి కారణంగా ఈ వేరియంట్ కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక ఇలాంటి వ్యక్తుల్లో సంక్రమణకు ఎక్కువ ప్రమాదం ఉంది. అయితే ఈ రూపాంతరం కూడా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఎందుకంటే అమెరికా కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులను ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వేరియంట్ కరోనా కొత్త వేవ్కు కారణమవుతుందని భయపడుతున్నారు. ఇక గమనించదగ్గ కొత్త విషయం ఏమిటంటే కరోనా ఈ వేరియంట్ దాని ఇతర వేరియంట్లతో పోలిస్తే కొత్త భిన్నంగా ఉంటుంది. ఇది ఇతర రకాల కంటే ఎక్కువ అంటువ్యాధి కావచ్చు. ముఖ్యంగా మధుమేహం లేదా గుండె జబ్బులతో బాధపడుతున్న వారు కరోనా ఈ కొత్త వేరియంట్తో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వేరియంట్ లక్షణాలు అయితే ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇక దీని లక్షణాలు కూడా కరోనాను పోలి ఉంటాయి. వాటిని గురించి ఒకసారి తెలుసుకుందాము. ఇక జ్వరము, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, తలనొప్పి, ముక్కు కారటం, కండరాల నొప్పి, రుచి వాసన కోల్పోవటం, జీర్ణ సమస్యలు. ఇక ఈ కొత్త వేరియంట్ లక్షణాలు కూడా ఇలానే ఉంటాయని చెప్తున్నారు.